సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జై శ్రీరామ్ సుందరరామరెడ్డి గారు. జై శ్రీరామ్ సార్. సో సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే, ఎస్పెషల్లీ అసెట్ క్లాసెస్ విషయానికి వస్తే రకరకాల అసెట్ క్లాసెస్ ఉన్నాయి. సో మనం విడిగా ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే దాని గురించిన అవగాహన ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. సో ఇదంతా కష్టమైన పని కాబట్టి ఒకే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. దాంట్లో డిఫరెంట్ మల్టిపుల్ అసెట్ క్లాసెస్ ఉండాలి, అంటే ఒకే బాస్కెట్లో ఉండాలి. సో దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటారు? రైట్. మ్యూచువల్ ఫండ్స్లో సపరేట్ కేటగిరీ ఉంటుందండి. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ మనం అనుకున్న ఈ అసెట్స్ మొత్తం దాంట్లో ఉంటాయి. అంటే ఈక్విటీ, ఇండియన్ ఈక్విటీ అండ్ ఇంటర్నేషనల్ ఈక్విటీ అండ్ కమోడిటీస్ అండ్ డెట్ ఫండ్స్, అలాగే ఆర్బిట్రేషన్ అంటే ఈ ఫీచర్స్కి ఈక్విటీ ఏమైనా ప్రైస్ తేడా వస్తున్నా లేదా డివిడెండ్ ఇచ్చేటప్పుడు తేడా వస్తున్నా అందులో కూడా పెడతారనమాట. ఇట్లా ఈ అన్ని అసెట్ క్లాస్ మొత్తానికి కలిపి ఒక బాస్కెట్లో క్రియేట్ చేస్తారనమాట. దాన్ని మనం మల్టీ అసెట్ అలొకేషన్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. అయితే ఇవి కొంచెం కన్జర్వేటివ్గా ఉంటాయి. అంటే మార్కెట్ పడ్డ టూ మచ్ పడదు, ఎందుకంటే డెట్ కమోడిటీస్ అడ్డుకుంటా ఉంటుంది మార్కెట్ పడేటప్పుడు. అలాగే మార్కెట్ పెరిగేటప్పుడు కూడా అవి స్లో రిటర్న్స్ వస్తుంటాయి. అందుకని ఇవి కన్జర్వేటివ్ ఫండ్స్ అనమాట. అండ్ లాంగ్ టర్మ్ లైక్ రిటైర్మెంట్ ఫండ్స్ కోసం అసెట్ క్రియేట్ చేస్తా అనుకుంటున్నావా, అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. కొంచెం అగ్రెసివ్గా ఉన్న పర్సనాలిటీ వాళ్ళకి అంత సూట్ అవ్వవు, ఎందుకంటే దీంట్లో కొన్ని కన్జర్వేటివ్ ఉన్నాయి కాబట్టి. బట్ మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు మాత్రం మంచి ప్రొడక్షన్ దొరికింది అనమాట. సో ఎవరైనా సరే ఇయర్లీ ఒక 15% కంటే ఎక్కువ వద్దు, నాకు సేఫ్టీయే మెయిన్ అలా అనుకున్నప్పుడు దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ స్మాల్ క్యాప్ లాగా 30లు 40లు అలాంటి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే ఒకదానికొకటి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే హిస్టారికల్ డేటా మనం చూసుకున్నాం అనుకోండి, 10 years టైంలో ఈక్విటీ మార్కెట్ నెంబర్ 1 అసెట్ అవుద్ది, 4 to 5 times అవుద్ది. ఒక 2 times వరస్ట్ అసెట్ అవుద్ది. ఆ వరస్ట్ కూడా ఎంత అంటే 60, 70 పడుతుంటాయి ఈక్విటీ మార్కెట్. అండ్ ఒక 2-3 years మాత్రం మధ్యలో ఉంటుంది. అదే గోల్డ్ అనుకోండి, ఒక 2 years బెస్ట్ అవుద్ది, ఒక 2 years బ్యాడ్ అవుద్ది. అది బెస్ట్ అయినా గుడ్ అయినా పెద్దగా వరస్ట్ ఏం పడదు అనమాట. డెట్ అయితే ఎప్పుడు స్టేబుల్గా నీకు 6-7% ఇస్తుంటుంది. అందుకని నీకు బ్యాలెన్స్ అప్రోచ్ కావాలి అనుకుంటే విడివిడిగా కొనే బదులు ఇలాంటి ఫండ్ ఒకటి సరిపోద్ది అనమాట. సో ఈ ఫండ్లో ఏంటంటే 5 అసెట్ క్లాసులు ఉంటాయి. అంటే ఈక్విటీ, అది కూడా ఇంటర్నేషనల్ ఈక్విటీ అండ్ ఇండియన్ ఈక్విటీ. మళ్ళీ ఈక్విటీలో కూడా మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వాళ్ళ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 2 కమోడిటీస్, గోల్డ్, సిల్వర్ ఎక్కడైనా పెడతారు. థర్డ్ వన్ డెట్ ఫండ్స్, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, టీ బిల్స్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ వీటిలో పెట్టుకుంటారు. అండ్ ఫోర్త్ వన్ ఆర్బిట్రేషన్, డివిడెండ్ ఇచ్చేటప్పుడల్లా ఆర్బిట్రేషన్ ఆపర్చునిటీ క్రియేట్ అవుద్ది కాబట్టి ఆ టైంలో పెట్టుకుంటారు ఆర్బిట్రేషన్. అది 6-7% కంటే ఎక్కువ రాదు, అలా దాంట్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికల్లా మన కమోడిటీస్ అనమాట. సో ఇట్లా డెట్, కమోడిటీస్, ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ ఈక్విటీ, ఇవి వీటన్నిటి కలిపి వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో మనం కనుక ఒక రఫ్గా అరౌండ్ ఒక 13 to 15% కావాలి. బట్ నాకు సేఫ్టీయే క్రైటీరియా, నాకు టూ మచ్ ప్యానిక్ సినారీలు ఉండకూడదు అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎసెట్. సో లాంగ్ టర్మ్కి డెట్ ఫండ్స్, మన రిటైర్మెంట్ ఫండ్స్కి గ్యారెంటెడ్ ఫండ్స్ లా కావాలి అనుకున్న కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి ఇది సూట్ అవుతుంది. అండ్ ఎవరైనా అగ్రెసివ్గా ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి వెళ్ళడం బెటర్ అండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఎందుకంటే అన్ని డిస్కౌంట్ అవుతా పోతుంటాయి, గుడ్ బ్యాడ్ అని, వరస్ట్ అని కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. బట్ స్టిల్ నేను కన్జర్వేటివ్గా ఉంటాను, 60-70 పడితే ఆ పెయిన్ నేను తట్టుకోలేను అనుకున్న వాళ్ళకి ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ బాగుంటుంది. ఇన్వెస్టర్లు ఏంటంటే రకరకాల పర్సనాలిటీస్ ఉంటారు, అందుకని వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకొని మనం రికమెండ్ చేయడం బెటర్ అనమాట. ఈ ప్రొడక్ట్ బై డిఫాల్ట్ అందరికీ సూట్ అవుతుంది. అందరికీ సూట్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో అన్ని రకాల అసెట్ క్లాసులు ఉన్నాయి. నిరంతరం ఇందులో ఈ ప్యాక్లో 1-2 అవుట్ పర్ఫార్మ్ చేస్తూనే ఉంటుంది. ఈక్విటీ డల్ అయింది అనుకోండి, గోల్డ్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. గోల్డ్ డల్ అయింది అనుకోండి, ఈక్విటీ పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. 2 నార్మల్గా ఉన్నాయి అనుకోండి, డెట్ ఫండ్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. అట్లా ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. మొత్తానికి డౌన్ సైడ్ రిస్క్ తక్కువ,
అప్ సైడ్ కన్జర్వేటివ్గా ఉండే ఫండ్స్ని మనం ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అనొచ్చు. విడివిడిగా వెళ్ళి గోల్డ్ మ్యూచువల్ ఫండ్ సపరేట్గా తీసుకుంటాం, సిల్వర్ మ్యూచువల్ ఫండ్ సపరేట్గా తీసుకోవటం, డెట్ ఫండ్స్లో సపరేట్గా పెట్టుకోవటం, ఈక్విటీ ఫండ్లో సపరేట్గా పెట్టుకోవటం, ఇలా పెట్టుకునే బదులు ఈ ఒక్క ఫండే అన్నిటికీ ఈక్వలెంట్గా అవుతుంది అనమాట. అందుకని మీరు ఏదైనా మల్టీ అసెట్ అలొకేషన్ సపరేట్ చేసే బదులు ఇలాంటి ఒక ఫండ్ తీసుకోవటం ద్వారా 5 అసెట్ క్లాసులు 13 సబ్ అసెట్ క్లాసులు మేనేజ్ చేసినట్టు అవుద్ది ఒక ఫండ్ తోటే. అందుకని కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి ఇది సూట్ అవుతుంది అనమాట. బట్ అగ్రెసివ్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయమాకండి. అంటే మీరు చెప్తుంటే నాకు తెలుగు సామెత గుర్తు వస్తుంది, ఒకే దెబ్బకి 4 పిట్టలు అన్నట్టు. రైట్. ఒక ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ అసెట్ మల్టిపుల్, ఎందుకంటే ఆల్మోస్ట్ 13 సబ్ అసెట్ క్లాసులు మేనేజ్ చేస్తారు వీళ్ళు దీంట్లో ఒక దాంట్లోనే. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు మరీ అగ్రెసివ్ ఉంటలా మరీ కన్జర్వేటివ్ ఉంటలా మధ్యలో ఉంటున్నారు. ఎందుకంటే మీరు డెట్లో పెడుతున్నారు, డెట్లో పెడితే మీకు రేట్ ఆఫ్ రిటర్న్ క్లియర్గా ఉంది కదా, 6% 7% కంటే ఎక్కువ రాదు. ఆర్బిట్రేషన్లో 7% కంటే ఎక్కువ రాదు. ఓకే, గోల్డ్లో పెడితే 13 to 14 కంటే ఎక్కువ రాదు. ఈక్విటీలో పెడితేనేమో 30 40 వస్తాయి, కానీ వీటికి అలకేట్ చేశాం కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. అంటే డౌన్ సైడ్ రిస్క్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా, అప్ సైడ్ వచ్చే రివార్డ్ కూడా తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. సో మన కన్జర్వేటివ్గా ఉంటారు. అందుకని మన కన్జర్వేటివ్ పర్సనాలిటీస్కి అయితే ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్వీకరించాలి అంటే, సో అంటే బడ్జెట్ డిప్లాయ్మెంట్ అనేది అంటే మినిమం మనం ఎంతతో స్టార్ట్ చేసుకుంటే బెటర్? అంటే దట్స్ డిపెండింగ్ అపాన్ ద క్యాండిడేట్ విల్లింగ్నెస్ అండి. ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్గా ఉండే వాళ్ళందరూ ఏంటంటే ఈక్విటీలో స్మాల్ క్యాప్ కాటికి వెళ్ళిపోతారు, ఈ మల్టీ అసెట్ క్లాస్ రారు. డబ్బు ఎక్కువ ఉంది అనుకోండి, కొంచెం బ్యాలెన్స్ ఉండాలి, పెద్ద మొత్తంలో ఉంది కదా అనుకున్న వాళ్ళకి దీనికి బెటర్గా ఉంటుంది అనమాట. ఎంతతోనే స్టార్ట్ చేసుకోవచ్చు అండి. యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇవాళ రిపోర్ట్లో మినిమం 500-1000 రూపీస్తో విన్ చేసుకోవచ్చు. కానీ తక్కువ డబ్బున్న వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం లిటిల్ బిట్ అగ్రెసివ్ ఉంటేనే బాగుంటుందండి. తక్కువ డబ్బున్న వాళ్ళందరూ అంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు కన్జర్వేటివ్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు వాళ్ళ మెయిన్ గోల్ ప్రొటెక్షన్. తక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి మెయిన్ గోల్ ఎక్కువ డబ్బులు సంపాదించడం. అందుకని వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉండాలి, వీళ్ళు కొంచెం కన్జర్వేటివ్గా ఉంటేనే బాగుంటుంది. సో బేసికల్గా ఇవి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ఫండ్ కోసం అంటే మినిమం గ్యారంటీ ఉండాలి, అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. అందుకని రిస్క్ ప్రొఫైల్ని అనలైజ్ చేసి మనం రికమెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి చూస్తానికి ప్లెయిన్ గా బాగున్నట్టు కనిపించినా మన రిక్వైర్మెంట్ కి సూట్ కాకపోవచ్చు. ఎందుకంటే అసిడిటీ ఉన్న వాళ్ళకి మన సిట్రస్ ఫుడ్స్ రికమెండ్ చేయకూడదు, బీపీ ఉన్న వాళ్ళకి సాల్ట్ అని రికమెండ్ చేయకూడదు. అంటే పర్సనల్ అనాలిసిస్ చేసిన తర్వాతనే మనం రికమెండ్ చేయాలి. ఇది కూడా అంతే, రిస్క్ టాలరెన్స్ లెవెల్ అంటే ఫైనాన్షియల్ గోల్స్ వాటిని బేస్గా తీసుకొని రికమెండ్ చేయాలి తప్ప అందరికి ఇది బాగుంటుంది తీసుకోమని చెప్పలేము. ఎందుకంటే క్లియర్గా ఉంది ఇన్వెస్ట్మెంట్ నీకు ఎంత వచ్చింది, డౌన్ సైడ్ రిస్క్ తక్కువ, రేట్ ఆఫ్ రిటర్న్ యావరేజ్ మీద మనం ఒక 13 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో మీరు ఏది ఎత్తుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఏ అయినా సరే అన్ని అసెట్ కవర్ చేసింది ఇది. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్లో ఉన్న అన్ని అసెట్స్ని కవర్ చేస్తుంది కాబట్టి ఇక ఫర్దర్ పడిద్దేమో పెరిగిద్దేమో ఇలాంటి భయాలు ఏమో అవసరం లేదు, ఒకదానికి ఒకటి హెడ్జింగ్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి 15% టార్గెట్ తోటి లాంగ్ టర్మ్ లో స్టేబుల్ రిటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ అచ్చం 100% స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లాగా దానికి దగ్గరలో ఇది ఎప్పటికి రాలేదు. అలాగే దాంట్లో ఉన్న వాలటిలిటీ కూడా ఇది ఎప్పుడు మ్యాచ్ అవ్వదు, దాంతో అది టూ మచ్ వాలటిలిటీ, ఇది టూ మచ్ పడదు. ఇది ఎందుకంటే గోల్డ్ ప్లస్ డెట్ ఫండ్స్ అడ్డుకుంటాయి మార్కెట్ పనియకుండా. అందుకని రిటర్న్స్ తక్కువ ఉంటే అండ్ రివార్డ్ కన్జర్వేటివ్గా ఉంటుంది, వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఓకే, కాబట్టి టోటల్ పోర్ట్ఫోలియో కాకపోయినా కొంతవరకైనా నాకు కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి, మరీ అగ్రెసివ్గా ఉంటే అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు అనుకున్న వాళ్ళకి, మెచ్యూరిటీ ఇన్వెస్టర్స్కి అంటే కన్జర్వేటివ్గా ఉండే వాళ్ళకి అండ్ రిటైర్మెంట్ దగ్గరలో ఉండి అయినా సరే ఈక్విటీ మార్కెట్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ మల్టీ అసెట్ అలొకేషన్ సూట్ అవుతుంది. బై డిఫాల్ట్ ఇది అందరికి సూట్ అవుతుంది, ఎందుకంటే అన్ని రకాల అసెట్స్ ఉన్నాయి కదా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, అందుకని అందరికి ఎక్కువ మంది సూట్ అవుతుంది. సో ఒకే ఒక ఫండ్ తోటి 5 రకాల అసెట్ క్లాసులు ఒక 13 రకాల సబ్ అసెట్ క్లాసులు మేనేజ్ చేయొచ్చు ఈ మల్టీ అసెట్ అలొకేషన్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. మీరు గూగుల్ హిట్ చేసుకోండి, ప్రతి ఎయిమ్స్ కంపెనీ వాళ్ళు దీన్ని ఆఫర్ చేస్తూ ఉంటారు, మనం తీసుకోవచ్చు. ఎందుకు దీని జోలు వెళ్ళాలి అంటే ఒకటే రీజను, మార్కెట్లో వాలటిలిటీ టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఏ ఎసెట్ క్లాస్ కూడా నెంబర్ 1లో ఉండదు, ఎప్పటికీ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉండాలి. ఆ డౌన్ అయినప్పుడు ఉన్న పెయిన్ తట్టుకోవడం కోసం ఏంటంటే ఇలాంటి అలొకేషన్ చేయడం ద్వారా డైవర్సిఫికేషన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, నాకు భయం రిస్క్ అనుకున్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. ఇది తీసుకుంటే ఇంక బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ ఎదురు చూడాల్సిన పని లేదు, ఎందుకంటే అన్ని రకాల అసెట్స్ ఉన్నాయి, వాలటిలిటీతో పని లేదు, అసలు పని లేదు, ఎందుకంటే అన్ని అసెట్స్ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకుంటే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, మ్యాచ్ అవుతా ఉంటుంది, కన్జర్వేటివ్ గా ఉంటుంది. అందుకని ఇది ఎక్కువసార్లు ఇది తీసుకున్న వాళ్ళకి టూ మచ్ రెడ్లు రావు, టూ మచ్ రెడ్లు ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంటాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్.